నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 8 నుండి 14 వరకు జరగనున్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరదేవి బ్రహ్మోత్సవాలలో భాగంగా సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని గవల్ల వీధి వాసులందరూ కలిసి శ్రీ చెంగాలమ్మ తల్లికి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సారె తెచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు। వెలిసి ఉన్న శ్రీ మదిలేటి అమ్మవారి జాతరను సులూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల నేతృత్వంలో అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం।
స్పీకర్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అర్ధరహిత ప్రకటనలు చేయడం సమంజసం కాదని సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర మహిళలకు ప్రత్యేక గౌరవం కల్పిస్తూ టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక స్థానం కల్పించారని, అలాగే రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుకు మంచి స్పందన లభించిందని, దానిని ఓర్వలేక వైసీపీ వారికి మతిపోయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాల్, అలవల శ్రీనివాసులు, ఏజీ కిషోర్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన మహానాడు అది చంద్రన్న ప్రపంచంగా జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసినట్టే ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతని తీసుకొచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పెద్దపీట వేశాడు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకి, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయల చొప్పున వారికి భృతి ఇస్తున్నాడంటే ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా తీసుకొని నిర్ణయం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలు జిల్లాలో ఏదన్నా సొంత పనుల మీద కానీ, హాస్పిటల్కి కానీ ఏదన్నా వెళ్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారంటే చంద్రబాబు గారికి మహిళల పట్ల ఉన్న ఔదార్యం, గౌరవం ఎంతో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం మోసం చేసింది. పుట్టిన బిడ్డకంతా నేను చేయూతనిస్తాను, ఉచితంగా చదివిస్తాను, 1వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదివిస్తానని చెప్పి దీర్ఘాలు తీసినాడు జగన్మోహన్ రెడ్డి. చివరకు 2-3 పిల్లలుంటే ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చాడు. రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు ఆయన. మరి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు, పిల్లల్ని ఎంతమంది చదివించుకున్నా, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే, అది ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ముగ్గురికి నెలకి 15,000, సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి తెలియజేశాడంటే విద్యని, పేదవాళ్ళ విద్యని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో దీని ద్వారా తెలుస్తూ ఉన్నదని చెప్పి మనం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 600 రూపాయలు ఉన్న సిలిండరు ఈరోజు 1,200 రూపాయలు అయింది. ఈ యొక్క అసమర్థ ప్రభుత్వంలో ధరలను అదుపు చేయలేని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ కొనడంలో ఇబ్బందులు పడకూడదని తను సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాడంటే మహిళల మీద ఎంత అభిమానం ఉందో ఒకసారి తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. ఇక రైతులకు వస్తే ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున మరి 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పని తెలియజేస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణమాఫీని కూడా తూచా తప్పకుండా అమలు పరుస్తానని చెప్పన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కింద కేవలం 6,500 రూపాయలు మాత్రం ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంటే దాన్ని కలిపి మేము 13,000 ఇస్తున్నాం, 12,500 ఇస్తున్నాం అని చెప్పడం గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి యువకుడు, తప్పకుండా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే
మా యువకులకి నిరుద్యోగ వృత్తికైనా సరే లేదా ఉద్యోగ అవకాశాలైనా వస్తాయని చెప్పని ఎంతో ఆశతో ఆయన గెలిపిస్తే యువత యొక్క ఆశల్ని అడియాసలు చేసి యువత ఓట్లతో గద్దెనెక్కి యువతను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని తెలియజేస్తాం. మరి ఈరోజు యువతను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మరి తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేశారు. ఇది సంక్షేమం అంటే. తూతూ మంత్రంగా ఇచ్చేసి ఒక గ్రామంలో 5 మందో 10 మందికో ఇచ్చి అమ్మఒడో తాతఒడో మేము అమ్మఒడి ఇచ్చాం, బటన్ నొక్కాం, తద్వారా అందరికీ అమ్మఒడి అందిపోయిందని చెప్పని పత్రికా ప్రకటనలో ఊహదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు. నిజమైన సంక్షేమం తెలుగుదేశంతోనే ప్రారంభమైంది. అది ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైతే దాన్ని ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న 27-28 తారీఖుల్లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు ఊహించలా అంత జనం వస్తారని. మండు టెండలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించేదానికి అవకాశం కల్పించలా. అయినా సొంతంగా ఆటోల్లోనో ట్రాక్టర్లోనో లేదా సొంత వెహికల్లో పెట్టుకొని ఆర్థిక భారం అయినా కానీ 10 లక్షల మంది అనుకుంటే 15 లక్షల మంది జనం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి బాసటగా మేము ఉంటామని చెప్పని తెలియజేశానంటే ఇది అంతిమ గడియలు ప్రారంభమైనవి. వైసీపీకి చంద్రపన్న ప్రపంచం రాష్ట్రంలో వేస్తూ ఉందని చెప్పని కూడా దీనికి నిదర్శనం అని చెప్పని నేను తెలియజేస్తాను. మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా దక్షుడు, పరిపాలనా అనుభవం కలిగిన వాడు, సంపద సృష్టించగలిగిన వాడు, సంపదను ఏ విధంగా ప్రజలకు సమానంగా పంచాలని తెలిసే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారని ప్రజలు గుర్తిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని చిన్నసత్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి ఆలయ కుంభాభిషేకం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలో యాగశాలలు ఏర్పాటు చేసి కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించారు. హోమాలు వేశారు. నూతన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి గ్రామోత్సవం జరిపి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. అనంతరం వేద పండితుల చేత ఆలయ శిఖరంపై కలశాలలోని జలాలను పోసి కుంభాభిషేకం వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమంలో గండవరం వెంకటరమణయ్య, గండవరం సురేష్, గండవరం ప్రసాద్, పాకం మునయ్య, ఫయాజ్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కలత్తూరు శేఖర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చెంగలమ్మ దేవస్థానం ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు. సులూరుపేట గ్రామ దేవత అయిన శ్రీ చెంగలమ్మ తల్లి తిరునాళ్లను ఈ నెల 8 నుండి 14 వరకు జరపనున్న వేడుకలకు సంబంధించి కార్యక్రమాలను విజయవంతంగా జరపాలని ఆలయ పాలక మండలి చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డిలు పాలక మండలి సభ్యులతో కలిసి తిరునాళ్లకు కమిటీని ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరునాళ్లకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. ఓం శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దగ్గరకు వచ్చేసాయి. రేపు 8వ తేదీ నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అన్ని ఏర్పాట్లు చాలా వరకు జరిగినాయి. మిగతా ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి వచ్చినాయి. ఇక మీదట బ్రహ్మోత్సవాల్లో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా సూపర్వైజ్ చేయడానికి ఒకరిద్దరే చూసుకోలేరు కాబట్టి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని నియమించడం జరిగింది. ఆ విభాగం సంబంధించి ఏవైనా సమస్యలుంటే దానికి సంబంధించిన ఆ కమిటీ చీఫ్ అవన్నీ చూసుకునేటట్లుగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆ కమిటీకి మెయిన్ పర్సన్ని సూచిస్తాం. ఆ కమిటీ పర్సన్ ఆయనకు అనుకూలమైన పర్సన్స్ని ఇంకొక 5 మందిని ఆ కమిటీలో కలుపుకొని ఇవంతా కూడా సూపర్వైజ్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అనుకున్న కమిటీలు మీడియా కోఆర్డినేషన్ కమిటీకి ఇన్ఛార్జిగా వార్తా వేణయ్యని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ అరేంజ్మెంట్ కమిటీ వచ్చిన స్టాఫ్కి అయితేమి ఇతర పర్సన్స్కి అయితేమి ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడానికి కె రామ్మోహన్ రెడ్డిని, కలత్తూరు రామ్మోహన్ రెడ్డిని పెట్టడం జరిగింది.
పబ్లిసిటీ కమిటీకి ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ రెడ్డి, రిసెప్షన్ కమిటీ అఫీషియల్ సైడ్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్ సైడ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి జనార్దన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. అదేవిధంగా రిసెప్షన్ కమిటీ పొలిటికల్ సైడు శ్రీమంత్ రెడ్డి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి భాస్కర్ రెడ్డి, ఈ వాటరు బటర్ మిల్క్ ఇలాంటి స్టాల్స్ అన్నీ సూపర్వైజ్ చేయడానికి దినేష్ని పెట్టడం జరిగింది, బోర్డు మెంబర్ ఇంకా దినేష్. అదేవిధంగా శానిటేషన్ క్లీన్నెస్ ఎక్కడ డస్ట్ లేకుండా ఎక్కడ చెత్త లేకుండా చూసేదానికి ఓలేటి సత్యం గారిని పెట్టడం జరిగింది. గ్రామోత్సవ కమిటీలో కర్లపూడి సురేష్ని పెట్టడం జరిగింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కమిటీ ఎంఎస్ రెడ్డి. నెక్స్ట్ ఉమెన్ వాలంటీర్స్, ఈ టెంపుల్ ప్రమిసెస్లో ఉండే ఉమెన్ వాలంటీర్స్ అందరినీ సూపర్వైజ్ చేయడానికి మన ఉమెన్ బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు. పద్మజ గారు, సునీత, మారమ్మ, నాగమణి గారు. అదేవిధంగా తెప్పోత్సవ కమిటీ, అట్లా మహిషాసుర మర్దన్ కమిటీ కళత్తూరు శేఖర్ రెడ్డి. సుడిమాను ఉత్సవ కమిటీ వేణు యాదవ్. ట్రాఫిక్ రెగ్యులేషన్, ఈ ట్రాఫిక్ అంతా కూడా సక్రంగా ఎక్కడ జామ్ కాకుండా అది రెగ్యులేషన్ చూసుకోవడానికి రామకృష్ణ. ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషను, ప్రసాదం మనం గుడి తరఫున ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి అయితా శ్రీధరు వీళ్ళని నియమించడం జరిగింది. వీళ్ళ సంబంధించి ఇంకొక 4 కానీ 5 మందిని కానీ ఈ కమిటీలో చేర్చుకొని ఈ వర్క్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేస్తారు. ఇంకా ఏదన్నా వేరే ఏరియాలో ఏదన్నా కవర్ చేయాల్సి ఉంటే ఇంకా కూడా కొంతమందిని సూటబుల్ పర్సన్ చూసి ఆ కమిటీలకి పెట్టడం జరుగుతుంది. మీకు ముఖ్యంగా మీడియా మీరు కూడా ఏదైనా సజెషన్స్ చేస్తే ఏ ఏరియాలో మనకి అవసరమో కమిటీలు ఆ ఏరియాలు కూడా కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మా సైడ్ నుంచి ఇక్కడ టెంపుల్ ప్రెమిసెస్లో జరుగుతుండే వర్క్స్ కూడా కొన్ని ఈ స్టేజ్లో కంప్లీట్ కాకుండా ఉండే వర్కులు కూడా ఇంక ఈ స్టేజ్తో ఆపేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఇంకేదన్నా ఫినిషింగ్ వర్కులు ఉంటే చేసుకుంటాం. ఇప్పుడు వరకు జరిగిన వర్కులన్నీ ఫైనల్ ఫినిషింగ్ అంతా చేసేసుకొని గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్లో కూడా అంతా అయిపోయింది. మన సైడ్ నుంచి అరేంజ్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇది ఓవరాల్గా మీ మీడియా మిత్రులకి చెప్పదలుచుకున్న విషయం. ఇక్కడ మామూలుగా ఉత్సవాలకు వచ్చే భక్తులు, వెహికల్స్ వచ్చేవాళ్ళు అయితేమి, కాలినడకన వచ్చేవాళ్ళు అయితేమి అందరూ వస్తారు. ఈ వెహికల్స్ పార్కింగ్ పాయింట్స్ 4 పాయింట్స్ మెయిన్ చూసాం. ఒకటి మన బ్రిడ్జి, పాత బ్రిడ్జి, కాళంగి నది పాత బ్రిడ్జికి అవతల ఉండే లేఅవుట్ లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఆ లేఅవుట్లో పెట్టుకుంటారు. తర్వాత మన గుడి ముందర ఉండే ఖాళీ స్థలం. నెక్స్ట్ ఇక్కడ శ్రీనాథ్ కాలనీ లోపల లేఅవుట్ లోపల ఉండే ఖాళీ స్థలంలో ఇక్కడ పెడతారు. తర్వాత మన గ్రౌండ్లో అక్కడ ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో ఆ గ్రౌండ్లో కూడా పార్కింగ్ ప్లేసు సఫిషియెంట్గానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 2023-24 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద వరుసగా 5వ సంవత్సరం మొదటి విడత ఆర్థిక సాయం నగదు బదిలీ చేయు కార్యక్రమంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ, కర్నూలు జిల్లా నుండి ప్రారంభించి బటన్ నొక్కి నేరుగా అర్హులైన వారందరికీ నగదు బదిలీ చేయడం జరిగింది. అందులో భాగంగానే సులూరుపేట డివిజన్కు సంబంధించిన వారందరికీ తడమండల కేంద్రంలోని ఎస్ఆర్ఎం ఫంక్షన్ హాల్ నుండి సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి పాల్గొని జిల్లాలో భూ యజమాని రైతులకు, కౌలు, ఆర్ఓఎఫ్ఆర్ సాగు రైతులకు సుమారు 133.48 కోట్ల నగదు లబ్ధిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి పూలమాలతో సత్కరించి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ కిరీట్ సంజయ్ గారు, శాసనసభ్యులు సుందరపేట గారిని వేదిక మీద ఆధారంగా స్వాగతిస్తున్నాం సార్. సభ్యులైనటువంటి దేవేంద్ర రెడ్డి శ్రీనివాసరావు ఆహ్వానిస్తున్నాం. ఎన్డీసీ చైర్మన్ డైరెక్టర్ గారిని శ్రీనివాసరావు సార్ దయచేసి రండి సార్ ప్లీజ్. కలిగి మాధవరెడ్డి గారు, రాజారెడ్డి గారు ప్లీజ్ రండి సార్, రండి సార్. జిల్లా వ్యవసాయాధికారి విశ్వాసారి గారు కొనసాగిస్తారు. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ వెంకటరమణ చూస్తుంటే ఒక్క తిరుపతి జిల్లాలోనే 933 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతు భరోసా కింద నిధులు విడుదల చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ కార్యక్రమంలోనే భాగంగా అకాల వర్షాలకు నష్టం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తడ మండలంలో ప్రారంభించుకున్నందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి పెద్దలు చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాసనవారి గారికి, పెద్దలు రాజరెడ్డి గారికి, పెద్దలు ఆ రోజు రాజశేఖర్ గారి పాలనలో వ్యవసాయ వేదికను చేశారు. జలయజ్ఞం పేరిట ఏ విధంగా వ్యవసాయానికి కావాల్సిన నీటి వసతి కల్పించారో మీ అందరూ కూడా బాగా తెలుసు. ఆ తర్వాత ఈ రోజు మన జగనన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి పాలనలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారంటే మరి ఆయన చేసే ఏర్పాటు. ఆయన పాలనలో వర్షం కూడా, వరుణ్ దేవుడు కూడా ఎప్పుడు ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఉంటే, పాలకుడుగా ఉంటే మంచి వర్షాలు పడతాయని నానుడి మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ రోజే తొలకలు జల్లుపడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి వర్షాలు పడుతున్నాయి. ఇన్ని కూడా ఆలోచించిన సందర్భంలో అన్ని కూడా అధిగమించి ప్రతి ఏది చెప్పారో అది చూచా తప్పకుండా ప్రతి క్యాలెండర్ చెప్పిన విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యం చేస్తూ ఒక పక్క గ్రామంలో ఉండే అక్క చెరువులకు రక్షించే కార్యక్రమంలో మా నియోజక సత్యవేడి ప్రాంతానికి ఈరోజు 14 కోట్ల రూపాయలు 7 మండలాలు ఉంటే ఒక పెన్షన్ మాత్రమే 14 కోట్ల రూపాయలు నెలకి. అలాగే ఆసరా పొందించాడు కలెక్టర్. అంటే ముఖ్యమంత్రి బట్టలు ఉంటే మా నియోజక సంబంధించి 64,500 అక్క చెరువులు ఉంటే 55,000 అక్క చెరువులకు ఆసరా ఇచ్చారు. 55,000 అక్క చెరువులకు ఈరోజు రైతు భరోసా 34,000 మందికి మా కాన్స్టిట్యూషన్ ఇస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఏ సీజన్కు ఆ సీజన్లో అనేది ఎప్పుడూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్లోనే ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా రైతుల మీద ఉన్నటువంటి మమకారం వల్ల ఆర్బీకేఎస్ఎస్ అని మీకు అందరికీ కూడా తెలుసు. ఆర్బీకేఎస్ఎస్ అని స్టార్ట్ చేసి వాటి ద్వారా రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు ఇవన్నీ కూడా అక్కడ విఐఏ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చేటువంటి విత్తనాలు కూడా ఇంతకు ముందు ఏ విత్తనం వేస్తే పనిచేస్తుందో లేదో తెలియదు, మొక్క మొలుతుందో లేదో తెలియదు. ఎందుకంటే దాని మీద టెస్ట్ చేసి క్వాలిటీ టెస్ట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు అగ్రి ల్యాబ్స్ అనేటివి ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా టెస్ట్ చేసినామని చెప్పి సీల్ ఉన్నటువంటివి మాత్రమే మనం ఇప్పుడు ఆర్బీకేఎస్ ద్వారా ఇస్తున్నాం. కాకపోతే రైతు సోదరులందరూ కూడా దయచేసి మనం ఎక్కడో బయట కొని మోసపోకుండా మన ఆర్బీకేఎల్ ద్వారా మీరు కొన్నట్టయితే తప్పనిసరిగా ఈల్డింగ్ బాగా వస్తుంది, మీకు గ్యారంటీగా పంట చేతికి వస్తుందనే నమ్మకం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని వినియోగించుకోవాలా. అగ్రి ల్యాబ్స్లో మీ సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి విఐఏ ద్వారా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ తెలుసుకోండి, ఆర్బీకేని విజిట్ చేయండి, ఎంతో నాలెడ్జ్ని మీరు పొందేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోగలిగితే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలిసి దీని ద్వారా మీ యొక్క ఆదాయం రెట్టింపు చేసుకోవడంలో. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆర్బీకేని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, అదేవిధంగా సైంటిస్టులతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ విరమిస్తున్నాం. ఈ నెల 8 నుండి 14 వరకు జరగబోయే చెంగాలమ్మ తల్లి తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని దాదాపు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. జిఎన్టీ రోడ్డు నందు ఉన్న డివైడర్స్ కు చెందిన కరెంటు స్తంభాలకు విద్యుత్ అలంకరణ, చెంగాలమ్మ కటౌట్స్ ను, సీరియల్స్ లైట్లు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం. సులూరుపేట మండలం మన్నేముతురి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మదిలేటి అమ్మవారు జాతరలో భాగంగా శనివారం రాత్రి గ్రామోత్సవాన్ని ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేరళ మంగళ వాయిద్యాలతో, దేవదేవులు వేషధారణ నృత్యాలతో, మంగళ వాయిద్యాలతో మన్నేముతురి గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ గ్రామోత్సవంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జెట్టి వేణుయాదవ్, మల్లిరెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జరుగు జాతరకు సంబంధించి జాతరకు వచ్చే భక్తులకు విహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సులూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు అందరూ కలిసి ఈరోజు బోర్డు షికార్ యాత్రను ప్రారంభించారు. ఇప్పుడు నేను దాన్ని